ఇప్పుడు రాజస్థాన్ గెలవాలంటే లాస్ట్ ఓవర్లో కొట్టాల్సింది 9 పరుగులండి. చేతిలో 2 హిట్టర్లు ఉన్నా కొట్టలేకపోయారు. సరే, ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ తోపు లెజెండ్ కాబట్టి కొట్టలేకపోయారు అనుకుందాం. గెలవాల్సిన మ్యాచ్ కాస్త టై అయింది, అది కూడా ఓకే. 4 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్లో సూపర్ ఓవర్ మ్యాచ్ జరుగుతోంది. అప్పుడైనా ఢిల్లీ నుంచి బౌలింగ్కి ఎవడొస్తున్నాడో చూసుకుని దిగాలిగా. లెఫ్ట్ హ్యాండర్ని దింపారు రాజస్థాన్ వాళ్ళు, అది కూడా హెట్మేర్. అప్పుడే ఒకసారి 9 పరుగులు కొట్టలేకపోయాడు హెట్మేర్ స్టార్క్ని. మళ్ళీ స్టార్క్ బౌలింగ్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి బంతికి మంచి యార్కర్ బాల్ వేసి భయపెట్టాడు స్టార్క్. రెండో బంతికి మాత్రం రెచ్చిపోయిన హెట్మేర్ 4 కొట్టాడు. ఇక థర్డ్ బాల్కి సింగిల్ తీసుకుని ఇచ్చేసాడు, అది కూడా ఎవరికి, పరాక్కి. ఫోర్త్ బాల్ ఊహించని రీతిలో పరాక్కి స్టార్క్ నో బాల్ వేసాడు. అక్కడైనా రికవర్ అవ్వాలిగా. ఫ్రీ హిట్ని మంచిగా హిట్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. కానీ వైడ్ బాల్ని రన్ ప్రయత్నించి పరాగ్ రన్అట్ అయిపోయాడు. ఎవడైనా ఫ్రీ హిట్ను వేస్ట్ చేసి వైడ్ని కిలికి పైగా రన్అట్ అవుతారా? ఆర్ఆర్ వాళ్ళు అయ్యారు. నెక్స్ట్ ఎవరిని పంపారు? జైస్వాల్ని. మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్. అసలు లెఫ్ట్ హ్యాండ్ సీమ్ బౌలర్ని లెఫ్ట్ హ్యాండర్ని దింపుతారు ఎవరైనా? లెఫ్ట్ హ్యాండ్ సీమ్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు దింపారు. సరే, ఏదో దింపారు అనుకుందాం. 5వ బంతికి డబల్ తీసేద్దామని జైస్వాల్ కూడా రన్అట్ అయ్యాడు. అంటే కనీసం సూపర్ ఓవర్ అని ఓ ఓవర్ ఆడమంటే కంగారు పడిపోయి ఆ ఓవర్ కూడా పూర్తిగా ఆడకుండా 11 పరుగులు మాత్రమే చేసింది రాజస్థాన్. ఢిల్లీలో కేఎల్ రాహుల్, స్టబ్స్ ఇద్దరు కలిసి సందీప్ శర్మని సమర్థంగా ఎదుర్కొని కావాల్సిన 12 పరుగులు కొట్టేసి రాజస్థాన్ చేతుల్లోని మ్యాచ్ను అమాంతంగా లాగేసుకున్నారు. అలా వ్యూహాత్మక తప్పిదాలతో, అవసరం లేని కంగారుతో 4 ఏళ్ల తర్వాత జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ని కిక్కే లేకుండా ముగించింది రాజస్థాన్ రాయల్స్.